కావలి పట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గ పరిశీలకులు జయంతి బాబు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజలకు చేరువయ్యే గొప్ప అవకాశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో శాంతి భద్రతలు అన్ని కూడా బాగున్నాయి చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆయన బాగుండాలని తెలుసుకోవడానికి నేను కూడా వచ్చాను. ఏమంటే ఒక అర్జీ రూపం లేకుండా వాటన్నింటి కూడా పరిష్కరిస్తాను. సతీష్ డ్యూటీకి వెళ్తారా? కొద్దిగా ఇంటికి నన్ను కూడా పంపించడం జరిగింది. స్థానికంగా శాతానందరికి అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎన్నో నిరంతరం చేస్తున్నారు. మనందరినీ ఆయన ఆశీర్వదించాలా. ఆయన ఏలుగొడలో రాష్ట్రం బాగుండాలి మనందరం కోరుకోవాలి. ఇప్పటికే చెప్పినన్ని నెరవేరుస్తున్నాడు, ఇంకా నెరవేరుస్తున్నాడు. గాడిలో పెట్టడానికి ఆర్థిక వ్యవస్థను ఈరోజు పురోగమిలో ప్రశ్నిస్తున్నాడు. మనందరం కూడా ఆశీర్వదిద్దామని ఈరోజు మీ అందరి దగ్గరికి ఆశీర్వదించాలి. పూర్తి చేసుకుని ఈ రోజున 2వ అడుగులో అడుగు పెడుతున్నటువంటి వేళ ఈ మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి దార్శికత, నరేంద్ర మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, 4 దిక్కులుగా ఆంధ్రప్రదేశాన్ని కాపాడుతున్నటువంటి వేళ ఈరోజు ప్రజల ముంగిటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుపరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి. వ్యక్తిగత విషయాలన్నీ పరిశీలించాలి. వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు మొదలుకొని అన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. కావలి పట్టణంలో ఉన్నటువంటి 20వ వార్డులో ఈరోజు లాంఛనంగా కావలిలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 40 రోజుల పాటు నిరంతరం కూడా మా కార్యకర్తలు ప్రతి ఇంటా కూడా వెళ్ళి 3-5 నిమిషాల వరకు వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ ప్రాంత సమస్యలు అన్నిటినీ కూడా తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ రోజున ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ మీ కుటుంబ పార్టీ. తెలుగుదేశం పార్టీ మీకోసం సేవ చేసేదానికి పుట్టుకొచ్చిన పార్టీ. కావలి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు. నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని తపన పడే వ్యక్తులు. నిరంతరం కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టి ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి తెలుగుదేశం కార్యకర్తలు నడుం బిగించున్నారు. తప్పకుండా వారిని సద్వినియోగం చేసుకోండి, వారిని ఆదరించండి, వారిని ఆహ్వానించండి. మీ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కావాలని కాపు కాసే వ్యక్తిగా, ఈ కావలి ఎమ్మెల్యేగా తప్పకుండా నేను కూడా అన్ని సమస్యల్ని పరిష్కరించి అర్హులైనటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇప్పించే దాంట్లో కానీ, అర్హులైనటువంటి ఇల్లు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అందరికీ ఇలా స్థలాలు కానీ కాలనీలు కానీ మంజూరు చేయించి ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నటువంటి ఒక దృఢ సంకల్పం
సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం నిరంతరం కూడా ఆలోచిస్తుంది. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అందరికీ కూడా తీపి కబురైనటువంటి ఎవరైతే 60 సంవత్సరాల నుండి వృద్ధులైతే ఉన్నారో, ఎవరైతే ఏ చెల్లెళ్ళు అయితే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నారో, అదేవిధంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెన్షన్లు రాక వారందరికీ కూడా అతి తొందరలోనే మీ అందరికీ కూడా తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అదేవిధంగా కాలనీల రూపంలో, ఇళ్ల స్థలాల రూపంలో ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళకి గతంలో 2005 వరకు ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఇచ్చుంటే ఇవ్వరు, కానీ అంతకుముందు ఎవరికైనా ఇచ్చినా కూడా మళ్ళా కూడా ఈరోజు కాలనీ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదను కాపాడుకునే దానికి కూడా ఈ రోజున కాలనీలు కూడా ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు పోతుందని. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ధైర్యంగా గత 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం. కాబట్టి మహిళా శక్తి కింద ప్రతి తల్లి కూడా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా గమ్యాన్ని చేరుస్తున్నాం. కాబట్టి 3 సిలిండర్లు ఇచ్చి ప్రతి తల్లిని ఆదుకుంటున్నాం. కాబట్టి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ పెన్షన్లు 1వ తేదీ వస్తుందంటే అది ఆదివారం అయితే 31వ తేదీని ఇచ్చి మీ ముంగిటికి వచ్చి మీకు తీసుకొచ్చి ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంది. కాబట్టి ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మీ ఇంటికి ధైర్యంగా వస్తున్నారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీ ఆశీస్సులతో, మీ యొక్క ఆలోచనలతో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు కావలి నియోజకవర్గం కనకపట్నం దిశగా అడుగులు వేడుస్తుంది. తప్పకుండా మీ ఆలోచనలు, మీ యొక్క విధి విధానాలతో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని, ఎల్లవేళలా కావలి తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూనే ఉంటుందని, ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో ఆనందం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చూస్తుందని, కావలి ప్రశాంతతకు మారుపోయినటువంటి కావలిలో ఎక్కడ సాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గంజాయికి తావు లేకుండా ఎక్కడ కూడా ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా శాంతి భద్రతను రక్షించుకుంటూ కావాలని ఈరోజు అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కావలి తెలుగుదేశం పేద బడుగు బలహీన వర్గానికి అంకితమైన తెలుగుదేశంగా కావలి పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మీకు అర్జీలుగా ఇవ్వడం జరుగుతుంది. మీ ముందు రోజే మేము అందించి పాంప్లెట్ ఇస్తున్నాం. దయించి మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి ఆనాడు 2029లో మళ్ళా ఎన్నికల్లో మీ ముందుకు వస్తామని, ఆనాడు ఆశీర్వాదంతో మళ్ళా కావలి తెలుగుదేశం కైవసం చేసుకునే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ అన్నీ కూడా మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.